రొయ్యాలా నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసులా పేదతే పిల్ల సొట్టబడ్డ బంతిలాగా మూర్తినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతతే పిల్ల మేరే జిందగీ నీతోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నా నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఎర్రగదియాలా నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసులా పేదతే పిల్ల సొట్టబడ్డ బంతిలాగా మూర్తినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతతే పిల్ల నమస్కారం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700 లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రేమించే అభిమానులారా, కార్యక్రమం కోసం వేచి ఉండేటువంటి ప్రేక్షకులారా, మేము మొదలెట్టేస్తున్నాం ప్రోగ్రాము. ఎవరు వచ్చారు? మేము వెల్కమ్ చెప్తాం. ఒకసారి మీరు వెల్కమ్ చెప్తారా? చెప్పండి, రండి ఇక్కడికి వచ్చి చెప్పండి. మీరు ఇద్దరు కలిసి చెప్తారా వెల్కమ్? అవును. చెప్పండి, ఎలా చెప్తారా? మీ స్టైల్లో చెప్పండి వెల్కమ్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1700+. స్వాగతం, సుస్వాగతం. స్టార్ మహిళ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడాను హౌస్ వైఫ్స్ ఇంట్లో మాత్రమే టీవీలు చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ ఆయనలను చూసుకుంటూ గడిపేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఓ 7 ఏళ్ల క్రితం మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ కి రావడం మొదలు పెట్టేశారు. సుమ గారిని చూసుకుంటూ గడిపేస్తున్నాం. మెల్లిమెల్లిగా చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళల్లో చాలా మంది వచ్చి యాంకర్లు అయిపోయి నన్ను తొక్కేస్తారేమో అనిపిస్తుంది. ఇలా రండి, ఈ ప్లేసుల్లో ఉండండి మీరు. అమ్మా తొక్కేస్తున్నారమ్మా. అది స్వాతి అండ్ భార్గవి బాగా చెప్పారు. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నా పేరు స్వాతి, నేను గోదావరి నుండి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే. హాయ్ సుమా, నేను మీకు పెద్ద ఫ్యాన్. ఫస్ట్ నేను మీకు హగ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ కళ్యాణి, థ్యాంక్ యూ. నేను హగ్గానంద బాబా. ఈ మధ్య బయట కనిపిస్తే కూడా హగ్గులు అడుగుతున్నారు అమ్మోయ్. ఓకే చెప్పండి. నా పేరు కళ్యాణి అండి, చందానగర్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే. నా పేరు భార్గవి అండి, నేను మణికొండ నుంచి వచ్చాను. ఓహో, మణికొండ. మీది మణికొండ, మాది మణికొండ. మాది ఇంకా కాలే మణికొండ. నేను రోజు చూస్తున్నా మీ ఇల్లు, తెలుసా? అవునా? అందరూ చూస్తున్నారు, నేనే చూడట్లేదు. చూడండి జాగ్రత్తగా, సరే. దొంగలు పడకుండా చూసుకోండి అమ్మా. సరే. ఓకే. పడ్డా కూడా నేను ఇక్కడ షూటింగ్ లో ఉన్నాను, ఇక్కడికి రమ్మని చెప్పండి దొంగల్ని. మైహూనా సుమా, మైహూనా. ఏ దొంగ అయినా మా ఇంట్లో పడే వాళ్ళకి ముందుగానే విజ్ఞప్తి, మీ ఆవిడలకి స్పెషల్ గా స్టార్ మైల్లో నేను పార్టిసిపేషన్ ఛాన్స్ ఇప్పిస్తాను, మా ఇంట్లో పడకండి. నా పేరు రాణి అండి, నేను ఖైరతాబాద్ నుంచి వచ్చాను, నేను హౌస్ వైఫ్ నండి. నేను కూడా మీకు హగ్ ఇవ్వాలను. ఎందుకండి వాళ్ళందరూ హగ్గుల మీద పడ్డారు? తీసుకోండి. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కలవాలని. ఏ చిన్నప్పటి నుంచి? ఎవరు చిన్నప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి. బాగానే చెప్పారులేండి. అంటే నేనే నాకన్నా ఒక 6 ఏళ్ళు పెద్ద తెలుసా? అప్పుడు. థ్యాంక్స్. నా పేరు నీలారాణి, నేను హయత్ నగర్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే, మీకు హగ్గొద్దు, అక్కడే ఉండండి. నేను వచ్చేస్తున్నాను. వద్దు ప్లీజ్. వచ్చేస్తున్నా. వచ్చేసారా? చెంగు చెంగుమని వచ్చారు ఆవిడ. నీలారాణి గారు, థ్యాంక్ యూ. ఇంకోట? ఓకే. మూడా? అదేంటి ముచ్చటగా? మేము 2 బ్యాలెన్స్ ఉండిపోయామండి. బాయ్, సీ యూ, టాటా. సుమ గారు, నా ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి ఒక పెద్ద హాయ్ చెప్పండి. ఇంకా నయం, వాళ్ళందరికీ కూడా వెళ్ళి హగ్ ఇమ్మని చెప్పలేదు. లేదు. అందరికి హాయ్. హాయ్ సుమా, హాయ్. నా పేరు అర్చన. హాయ్ అర్చు. నేను యాక్చువల్లీ మిమ్మల్ని సుమా గారు అందా అనుకున్నా, బట్ యు ఆర్ సో యంగ్, నాకు అలా అనిపించలేదు. ఈ యాంగిల్ లో చూడండి, ఏ యాంగిల్ లో చూసినా అలాగే అంటారు. అయితే నేనే మీకు హగ్ ఇవ్వాలి, రండి. ఓ మై గాడ్, కమ్ ఆన్. హాయ్ చెప్పు మా మమ్మీకి, షీ లవ్స్ యు లాట్. హాయ్ మమ్మీ, బాగున్నారా? థ్యాంక్ యూ. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. స్వాతిశ్రీ, భార్గవి, నీలారాణి, అర్చన, రాణి, కళ్యాణిల్లో ఎవరవుతారు స్టార్ మహిళ? కాళికాదేవికి కాళిక అన్న పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? తెలియదు కదా? తెలుసుకోవాలి మనం. ప్రశ్నకు వేళాయరా రౌండ్ లో. లేదు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్తే దాని మజా పోతుంది. ప్రశ్నకు వేళాయరా రౌండ్ లో తెలుసుకుంటే ఆ కిక్కే వేరప్ప. ఓకే. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జర
చూడండి ఎవరికి స్టార్ వస్తుందో చూద్దాము. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఓకే, సో అర్చనకి 20 పాయింట్లు. మిగిలిన వాళ్ళకి ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీకోసం దింపేస్తున్నాము పంజరం. ఓకే, కమాన్ అర్చన, మీరు అటు నేను ఇటు. One, two, three, go. స్వాతికి 10 పాయింట్లు. దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు దొప్పకు రాదు, కానీ ఆ పండు అందరూ కోరుకుంటారు. ఏంటి? దాని పువ్వు పూజకి రాదు, దాని ఆకు దొప్పకి రాదు, ఓహో. కానీ దాని పండు అందరూ కోరుకుంటారు. కొబ్బరి. పూజకి పనికొస్తది కదా కొబ్బరి. పువ్వులు పూజకు పెడతారా? కొబ్బరి అది పండు కాదు కదా, కొబ్బరి కాయ అది. నేను కొబ్బరి పండిందే తాగుతాను. లేదు, దాన్ని కొబ్బరి పండు అనరు, కొబ్బరి కాయ అంటారు. కొబ్బరి కాయ మనం కూరలోకి వేసేది. లేదు, తప్పు సమాధానం. కొబ్బరి పండు మనం తాగేది. ఓకే, చెప్పేయండి ఆన్సర్ ఏంటో. చింతపండు. కరెక్ట్. వన్ టూ త్రీ గో. ఓకే, భార్గవి 12 పాయింట్. గర్ల్ ని ఉమెన్ కింద మార్చేది ఏంటిది చెప్పుకోవచ్చు. గర్ల్ ని ఉమెన్ కింద మార్చేది ఏంటిది? 3 ముళ్ళు తాళి. ఏం కాదు, తప్పు సమాధానం. వయసా? లీడ్ చేస్తారు, నాకు తెలియదు. ఏజ్ అంతే, కరెక్ట్. గర్ల్ ని ఉమెన్ కింద మార్చేది ఏజ్. ఏజా? అంతే కదా, ఏజ్ ఎక్కువైతేనే కదా గర్ల్ ఉమెన్ అవుతుంది. మరి బాయ్ ని మ్యాన్ కింద మార్చేది కూడా ఏజేనా? బేసిక్గా అదే కదా. అలా అయితే నేను ఒప్పుకుంటా, లేకపోతే నేను ఒప్పుకోను. ఓకే అయితే ఓకే, వెళ్ళండి. కానీ అదేంటో నాకు అసలు అది ఆ ఏజే రావట్లేదు. నేను గర్ల్ గానే ఉండిపోయాను. 1 2 3 గో. కళ్యాణికి 14 పాయింట్లు. అర్చన, ఇంకొకళ్ళని పట్టుకున్నాం అనుకో, వాళ్ళకి 16, ఇంకొకళ్ళకి 18. అంతా నీ చేతిలో ఉందమ్మా. 1 2 3 గో.
మహారాణికి 16 పాయింట్లు, రాణికి 18 పాయింట్లు. నా బాబుకి హాయ్ చెప్పవా? మీ బాబుకి హాయ్ టు మై బేబీ. ఎక్కడ? ఇక్కడ. యా. బాబాని ఎలా డిసైడ్ అయ్యో? బాబా పాప ఎవరో ఒకళ్ళు. అది అలా చెప్పు. అలా అంటే బాగుంది. లోపల ఎవరున్నారో నాకు తెలియదు, మీకు హాయ్. ఓకే, మీరు పొట్టలో ఉండగానే నా వాయిస్ బాగా గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చిన తర్వాత ఏమనాలి? సుమక్క అనాలి. ఓకేనా? ఈ రౌండ్ పూర్తయిపోయింది. మా స్కోర్ ఏంటో చూద్దాం. ఓకే, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమన మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస గరి సదస చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా కనుల నిండా కలలు పండ పూల పడవా నడపాలి అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరి సదస గరి సదస గరి సదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా. నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా వంపు సొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా కొమ్మ మీద కోకిలనై కొత్త రాగం పలకాల గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా కంటి పాపనై కాలి అందేనై కంటి పాపనై కాలి అందేనై కాలమంత కరగబోసి కాపు ఉందనా సరి గరి గప్ప గప్ప పద సగరి గదస గరి గదస గరి గదస చల్లనైనా వేకువలోన సంకురాతిరి వెలుగువలే మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమల. వెరీ గుడ్. స్వాతికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ అందమైన పాట ఏ సినిమాలో? భార్గవి. అసెంబ్లీ రౌడీ. తీసుకోండి 6. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఏమండోయ్ మన పక్కింటి వాళ్ళు వచ్చారు, ఓ 3 కాఫీలు తీసుకురండి ప్లీజ్. మొగుణ్ణి కొంగు కట్టేసుకున్నట్టుందక్క. అవునే, సినిమాలో సూర్యకాంతం లాగా నేను మనిషిని చూస్తే ఇట్టే పసిగట్టేస్తాను. ఈ బాల త్రిపుర సుందరికి టెక్ ఎక్కువ. మీ ఇంట్లో వంట అంతా మీ వారే చేస్తారా? నో 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 నో, ఆయనే చెయ్యాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి ఆయన చేస్తుంటారు, ఒక్కొక్కసారి నేను చేస్తుంటాను. ఆహా, కాఫీ బ్రహ్మాండంగా. మరి మా వారు కాఫీ మాత్రమే కాదు, వంటలు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. మునక్కాయ వేసి సాంబార్ చేస్తే ఎంత బాగుంటుందో. మీగల దాకా పట్టించేస్తానంటే మరి ఒకటికరా తను చెప్పినంత లేదు గాని ఏదో హెల్ప్ చేస్తుంటానండి. పాపం పొద్దున్న జాబ్కి వెళ్తే సాయంత్రానికి వస్తుంది. దానికి తోడుగా ఇంటి పని వంట పని చేస్తుంటే స్ట్రెయిన్ అయిపోతుందిగా, అందుకేదో హెల్ప్ చేస్తుంటాను. ఇందులో నా స్వార్థం కూడా ఉందండి. ఇప్పుడు భార్య ఆరోగ్యంగా ఉంటే సంసారం సంతోషంగా ఉంటుంది. ఎంత మంచి పాలసీ కదండి. చాలా. మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు స్వాతి? నేనే చేస్తాను. మీ ఆయనకి ఇవ్వవా అసలు ఒక ఛాన్స్ కూడా నువ్వు? అప్పుడప్పుడు. ఓకే. కళ్యాణి, మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. ఎందుకు పాపం మీ ఆయనకి ఇవ్వరు? ఎన్నిసార్లు అడుగుతుంటాడు తెలుసా, నాకు SMS రిక్వెస్ట్ కూడా పెట్టాడు, కళ్యాణితో ఒకసారి చెప్పండి నేను వంట చేస్తాను అని. అందుకే ఇప్పటి నుంచి అప్పుడప్పుడు ఇస్తాను. ఇవ్వండి, ఆదివారాలు ఆయనకి ఇవ్వండి. ఇస్తానండి తప్ప. భార్గవి, నాకు మా హస్బెండ్ చేసి పెడతారు, నేను చేస్తాను. ఇద్దరు 50-50. ఇది చాలా మంచి ఆలోచన.
అలా ఒక అండర్స్టాండింగ్ బాగుంటుంది. రాణి, నేను మా అత్తయ్య ఇద్దరం చేస్తాం. ఏమి మామయ్య గారు మీ వారు చేయరా? మా అత్తయ్య ఉంది కదా. ఈవిడికి ముందు చూపు కొంచెం ఎక్కువ. నీలారాణి, మా ఇంట్లో నేనే చేస్తాను, మా హస్బెండ్ నేను లేనప్పుడు మా హస్బెండ్ చేస్తాడు. అదే, లేకపోతే మీరు కొట్టి చంపేలా ఉన్నారు. ఖచ్చితంగా. అర్చన, నేనే ఎప్పుడు చేస్తాను, రేర్గా ఆయన చేస్తారు. అవకాశం ఇవ్వండి అమ్మా, అవకాశం ఇవ్వండి. తొక్కేస్తున్నారు మీరు ఇంట్లో మగవాళ్ళని. మీరు హౌస్ వైఫ్స్ గా ఎంతసేపు మీరే చేయడం కాదు, మీ తిండి మీదే, మీ వంట మీదే అని కాకుండా అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ వంట ఎలా ఉంటుంది, ఆరోగ్యం కూడా మాదే కదా, వాళ్ళది కూడా. కాబట్టి చూడండి, ఒక అవకాశం ఇచ్చి చూడండి, తెలుస్తుంది కదా రిజల్ట్స్. మీరు చెప్పారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇస్తాం. నేను ఆల్రెడీ ఇచ్చేసాను కూడా. అది ఈవిడలాగా ఉండండి అందరు, భార్గవి లాగా. ఇంతకీ అంత కోఆపరేటివ్ గా ఉండే ఆ హస్బెండ్ ఎవరు? అర్చన. ప్రకాష్ రాజ్ గారు. కరెక్ట్ ఆన్సరు. థ్యాంక్ యూ. తీసుకోండి 6. ఇందాక మీరు విన్న సంభాషణ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాలోది. ఇప్పుడు ఇంకో పాట. ఎవ్వరికి వాళ్ళు రెచ్చిపోయారు, అసలు ఎవ్వరు తగ్గలేదు. నాకు దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగే గుర్తొచ్చింది, ఎవ్వరు తగ్గట్లేదు ఇక్కడ, ఎవ్వరికి ఆడు నటించేస్తున్నారు నాగార్జున గారు అన్నట్టు. మన రాణి గారు అయితే ఫుల్ హైలైట్ గా చేశారు. మధ్యలో ఆవిడ స్టెప్పుల్లో నాకు బాగా నచ్చింది ఒక అప్పడం స్టెప్. అంటే సడన్ గా రాణి గారికి ఆ టైంకి సమయానికి ఒక స్టెప్ గుర్తురాలే, ఏం చేయాలని ఆలోచించారు ఆవిడ. ఆవిడికి ఆవిడ రాత్రి చేసిన చపాతీలు పుల్కాలు పప్పులోకి అప్పుడు మర్చిపోయిందంట, అందుకని అవి 4 వేసేసింది అక్కడ. ఓకే అండి, బాగుంది. మీ అందరి ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఆల్ ద హౌస్ వైఫ్స్ కి హ్యాట్స్ ఆఫ్. మీరు విన్న ఈ పాటలో హీరోయిన్ ఎవరు? అర్చన. ఇలియానా. కరెక్ట్ ఆన్సర్ అర్చన, తీసుకో 6. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా ఫస్ట్ ప్రేమే బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే. ఆమె సినిమాలో హీరోయిన్ ఎవరు? ఊహా. తీసుకోండి 6. అర్చన దగ్గర 3 పాయింట్స్, భార్గవి దగ్గర 2 పాయింట్స్, రాణి గారి దగ్గర 1 పాయింట్.
గృహహింస వరకట్న వేధింపుల చట్టం 498A దుర్వినియోగానికి సుప్రీంకోర్టు ఏ పేరు పెట్టింది? ఆప్షన్స్. ఏ లీగల్ టెర్రరిజం, బి టెరిఫిక్ మిస్యూస్. టెరిఫిక్ మిస్యూజ్. కాదు, లీగల్ టెర్రరిజం. గృహహింస వరకట్న వేధింపుల చట్టం 498A అనేది హింసకి గురవుతున్న మహిళలకి రక్షణ కవచం లాంటిది. అయితే కొందరు ఆ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. భర్తని, అత్తింటి వారిని బ్లాక్మెయిల్ చేయడానికి ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. దాంతో ఆ చట్టం ఉద్దేశం దెబ్బతింటోంది. అందుకే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దానికి లీగల్ టెర్రరిజం అనే పేరు పెట్టింది. 498A చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక కుటుంబం మొత్తం మీద కేసు పెట్టారు. అయితే ఆ కేసులో భాగంగా 2 నెలల పాప మీద కూడా కేసు పెట్టారంట. అంటే 2 నెలల పాప గృహహింస చేస్తుందా? సో దీన్ని లీగల్ టెర్రరిజం అన్నటువంటి పేరు కేటాయించడం జరిగింది. అండ్ వీళ్ళు ఇలా పెట్టడం, 2 నెలల పాప మీద కూడా కేసు నమోదు చేయడాన్ని బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే పుస్తకంలో నమోదు చేశారు. ఇది మ్యాటర్. రండి వెనక్కి వెళ్ళి ఒక బలూన్ పగలగొట్టండి. రాధా గోపాలం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ స్నేహ, బి నయనతార. స్నేహ. తీసుకోండి 3 పాయింట్లు. అర్చన 2, నీలారాణి 1. మహాభారతం ప్రకారం కర్ణుడు, ఏకలవ్యుడు, ద్రోణుడులోని ఎవరి పెంపుడు తల్లి పేరు రాధ? ఆప్షన్. ఏ ఏకలవ్యుడు, బి కర్ణుడు. ఏకలవ్యుడు. కాదు, కర్ణుడి కన్నతల్లి కుంతిదేవి అయినా పెంచింది మాత్రం రాధ. అందుకని ఆయన్ని రాధేయుడు అని కూడా అంటారు. తడాకా సినిమాలో నాగ చైతన్యకి జోడీగా చేసింది ఎవరు? ఆప్షన్. ఏ తమన్నా, బి ఆండ్రియా. ఆండ్రియా. కాదు, తమన్నా. బంగాళాఖాతంలో సుమారు ఎన్ని దీవులు ఉన్నాయి? ఆప్షన్. ఏ 204, బి 312. 312. కాదు, 204. ముంబై ఏ రాష్ట్రానికి రాజధాని? ఆప్షన్స్. ఏ మహారాష్ట్ర, బి హర్యానా. హర్యానా. ఇది తప్పు సమాధానం అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. మీరు మళ్ళీ మీ సోషల్ స్టడీస్ పుస్తకాలు ఒక్కసారి తిరగేయాలి. ముంబై మహారాష్ట్రకే రాజధానిగా ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు. సెకండ్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యధికంగా వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న దేశం ఏది? ఆప్షన్స్. ఏ అమెరికా, బి ఇండియా. ఇండియా. కాదు, అమెరికా. ఇది చాలా నిజంగా పెద్ద షాకింగ్ విషయం కదా. మనందరం అనుకుంటాం ఇండియాలోనే భూములు ఎక్కువగా ఉంటాయి, పంట భూములు అని. కానీ ఎక్కువగా అగ్రికల్చర్ కి సూటబుల్ అయ్యే భూములు అమెరికాలోనే ఉంటాయంట. నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు మేము ఇంటీరియర్ అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక 50 మంది చేసే పనిని ఒకళ్ళో ఇద్దరో చేస్తారు అక్కడ, అంతే. గడ్డి మోపులు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి చుట్టడానికి మెషిన్లు ఉంటాయి, కట్టడానికి మెషిన్లు ఉంటాయి, ఫైనల్లీ ఎత్తడానికి కూడా హెలికాప్టర్ ఉంటుంది. కాబట్టి ఒక్కడే కింద నించొని దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు, అంతే. ఫైనల్లీ అంతా కూడాను తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టడం, విత్తనాలు చల్లడం అంతా వాళ్ళకి హైలీ టెక్నికలీ జరిగిపోతూ ఉంటుంది. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమాలో హీరో ఎవరు? సుమంత్. తీసుకోండి 6. అర్చన 3, కళ్యాణి 2, భార్గవి 1. మసూరి వరి విత్తనాన్ని ఏ దేశంలో అభివృద్ధి చేశారు? ఈ విత్తనం గురించే నంబర్ 1 సినిమా అంతా నడిచింది.
ఆప్షన్స్ ఏంటి? ఏ మలేషియా, బి కొలంబియా. మలేషియా కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. రాణి 1, నీలారాణి 1, కళ్యాణి 1. అందమా నీ పేరేమిటి అందమా, కొంపుల హంపి శిల్పమా, బాపు గీసిన చిత్రమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా. అత్యంత భారీ కాళికా విగ్రహం మన దేశంలోని ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ కోల్కతా, బి జైపూర్. కోల్కతా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. అర్చన 1, రాణి 1, కళ్యాణి 1. కాళికాదేవికి కాళిక అనే పేరు ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఇప్పుడు ఆప్షన్స్ అనడం బాగుంది. ఆప్షన్ ఆప్షన్స్. ఏ రాక్షసుల్ని చంపడం వల్ల, బి నల్లగా ఉండడం వల్ల. రాక్షసుని చంపడం వల్ల. కాదు, నల్లగా ఉండటం వల్ల. కాళిక అంటే సాధారణంగా నలుపు. దుర్గాదేవి అక్కడ నల్లగా ఉండడం వల్ల ఆ రూపంలో ఆవిడ్ని కాళికాదేవి అంటారు. నల్లని రూపంలో ఉన్న దేవి అని అర్థం కాళికాదేవి అంటే. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు
చేశారు. మీరు అంటే మీ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ DVD చేయించుకొని ఆ పుట్టిన వాళ్ళకి అర్థం ఊహ తెలిసిన తర్వాత చూపించండి. నువ్వు బజ్జులో ఉన్నప్పుడే చేశాను అని. ఓకే, థ్యాంక్ యూ. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. Open Gangnam Style. Gangnam Style. మొదటి చిత్రం చూడండి. రాణి ఇలియానా. చూద్దాం. ఆవిడ రమ్యకృష్ణ గారు. రాణి -6. తర్వాత చిత్రం. భార్గవి జగపతి బాబు. చూద్దాం. ఎస్, జగపతి బాబు గారే కరెక్ట్ ఆన్సర్. భార్గవి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. భార్గవి జయసుధ గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. స్వాతిశ్రీ. ప్రకాష్ రాజు గారు. ఓకే, చూద్దాం. ఏం చెప్పారండి, తీసుకోండి 6. తర్వాత చిత్రం. కళ్యాణి. మురళీమోహన్ గారు. ఓహో, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. రాణి శ్రీకాంత్ గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, రాణి 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. రా. అరటి పండు తినండి, బంతాట ఆడండి, ఇంకొన్ని బంతులు ఆటలు ఆడండి. ఒక డబ్బా తీసుకొని ఇందులోకి 3 బంతులు వేయండి. ఇంకో డబ్బా తీసుకొని దీని మీద పెట్టండి. మళ్ళీ 3, మళ్ళీ ఇంకో డబ్బా, మళ్ళీ 3, మళ్ళీ ఇంకో డబ్బా. ఇలా అన్ని పెట్టేసిన తర్వాత మీకు ఒకవేళ ఇంకా టైం ఉన్నట్టయితే అప్పుడు ఇది ఇలా తీసి మళ్ళీ ఇందులోకి 3 బంతులు వేయండి. దీన్ని తీసి దీని మీద పెట్టండి. మళ్ళీ ఒక 3, ఇది మళ్ళీ 3, మళ్ళీ డబ్బా. ఇంకా టైం ఉన్నట్టే మళ్ళీ పెట్టి మళ్ళీ 3 వేయండి. మేము ఈ 3 బంతులకి కలిపి 6 పాయింట్లు ఇస్తున్నాం. డబ్బాకు కూడా 6 పాయింట్లు విడిగా. 1 2 3 గో.
ఇందులో 3, ఇందులో 3, ఇందులో 6, ఇందులో 6, ఇందులో 6, ఇందులో 6. మొత్తం బంతులు డబ్బాలు కలిపి 21 ఆర్లు. అలాగే ఇవి 2 కూడా ఉన్నాయి కాబట్టి 23 ఆర్లు. 138 తీసుకోండి. డిన్నర్ సెట్ వచ్చి 1 2 3 గో. మూడు ఆర్లు 3 3 3 6 6. డబ్బాలు బంతులు కలిపి 17 18 19 114 పాయింట్లు. అలాగే మీకు కూల్ కెగ్ వచ్చింది. 1 2 3 గో. అవి అందులో పోయాలా మళ్ళీ? ఎందుకు పెట్టి మళ్ళీ చేయమని చెప్పా కదా ఇందాకే నేను. మీరు పెట్టిన తర్వాత బంతులు వేయాలి అని మేము చెప్పాము, కానీ మీరు కొంచెం రివర్స్ లో ఒక లాస్ట్ దానికి మాత్రమే చేశారు. అందుకని 3 మైనస్. 3 6 6 6 6 6. డబ్బాలు బంతులు కలిసి 23 24 25 150. అండ్ హండీ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. సారీ 3 3 6 6 6 6 20. డబ్బాలు బంతులు కలిపి 21 22 132. రోటీ మేకర్. 1 2 3 గో.
9 9 9 6 6 6 డబ్బాలు బంతులు కలిపి 30 31 32 192 మీరు గెలుచుకుంటున్నారు హాట్ బాక్స్ సెట్. మీరు ఇప్పుడు ఒకసారి యహా ఓహో ఆహా అనుకుని బరిలోకి దిగాలి. మీరేనండి, నేను బరిలోకి దిగుతాను. నేను అనేసానుగా ఇప్పుడే. మళ్ళీ 33 ఆర్లు మీ టార్గెట్. అలా అయితే మీరు విన్ను, లేకపోతే భార్గవి విన్ను. 1 2 3 గో. మూడు 6 6 6 6 6 డబ్బాలు బంతులు కలిపి 22 23 24 144. రైస్ కుక్కర్. ఈ రోజు లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ భార్గవి. ఒంటరెళ్ళ తుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు గండు చీమలాగా నన్ను కుట్టినాడు. బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులడుగుతుంటే చూడు బుగ్గ చుట్టూ పిల్లి మొగ్గలేసినాడు. చందనాల చక్కలాంటి చక్కనైన పిల్ల నీల చుక్క సిగ్గు చక్కిపోతే ఎల్లా చంపకేసి